కాస్మిక్ వ్యాలీ కనెక్ట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చినండి మీరు అందరికీ చూసే ఉంటారు, ఎంట్రన్స్లో గేట్ దగ్గరే 2 పిరమిడ్లు ఉన్నాయి. సో ఫస్ట్ ఆవిడ ఒకటే కడితే పత్రికారు వచ్చి లేదు ఇటుపక్క కూడా కట్టండి జయ విజయ అని. అంటే దాని అర్థం ఏంటి, ఇది ఒక విష్ణు లోకం అని చెప్పకనే చెప్పారు. అలాగా డైరెక్ట్ చెప్పకపోయినా నిజంగా ఇది ఒక విష్ణు లోకం. లోపలికి వచ్చిన అది గేట్ దాటంగానే ఉత్తిష్ట గణపతి. ఆయన మనం ఏ ఉద్దేశంతో వచ్చినా ఎలా వచ్చినా బయట ఏ ఎనర్జీస్తో వచ్చినా అక్కడే క్లీన్ చేసేస్తాడండి. సో అక్కడితో మనం ప్యూర్గా లోపలికి వస్తాము. ఆ థాట్స్ అన్నీ డ్రాప్ అయిపోతాయి. ప్లస్ మేడంకి చెప్పి ఇక్కడ వచ్చిన వెంటనే ఒక 5 minutes అక్కడ మెడిటేషన్ చేయమంటారు. సో టోటల్ అక్కడ గ్రౌండ్ అయిపోతాం మనం. ఉన్న ఏ ఆలోచనలు కానీ ఇంకేమీ లేకుండా అన్ని గ్రౌండ్ అయ్యి ఇక్కడ ఎనర్జీ కనెక్ట్ అవుతాం. సో ఈ మధ్య రీసెంట్ వచ్చినవే. సో అక్కడి నుంచి ఎదురాగానే వెంకటేశ్వర స్వామి, అది జస్ట్ 1 month కూడా కాలేదండి. వెంకటేశ్వర స్వామి ఎక్కడో ఎవరో బంధించి పడితే అది రిలీజ్ అయిందంట ఎనర్జీ. ప్రాక్టికల్గా నైట్ 11 o'clock మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అది. అదే టైంలో ఈ సాగర్ ఆయన అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని 1 week మౌనంలో ఉండి ఆయన అక్కడ ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం చేసుకుంటే పొద్దున్నే నేను రాగానే మౌనం ఒకటి, తర్వాత ఏదో వచ్చింది తన్నింది సార్, ఇక్కడ నేను ముందు పడిపోయింది సార్ అంటాడు. అంత ఎనర్జీ అదే టైంలో. టైం అడిగితే నైట్ 10:30. సో ఆ టైంలో ఎనర్జీ రిలీజ్ అయింది అక్కడికి. సో అదే ఎంత హై ఎనర్జీ ఉండడం వల్ల ఆయన తగిలి ముందుకు పడ్డాడు. అంత ఎనర్జీ వచ్చి పడిందండి. ఆయన ఏదో గద్ద వచ్చి తన్నింది సార్, గౌడ పక్షి వచ్చి తన్నింది, నేను పడిపోయాను అంటాడు. టైం అడిగితే సేమ్ 10:30. కాదు బాబు, ఇలా ఎనర్జీ రిలీజ్ అయింది వెంకటేశ్వర స్వామిది, అది నీకు హై ఎనర్జీ కదా, అందుకు అంత ఎఫెక్ట్ అయిందంటే అయ్యండి వచ్చాను. ఆ రోజు మర్నాడు శనివారం. ఆవిడకి మేడంకి ఆ విషయాలు తెలియవు. పొద్దున్నే ప్రసాదం తయారు చేసేసి, బాబు ప్రసాదం చేసాము, ఆ రోజు ఏ పండగ లేదు ఏమీ లేదు, ఎందుకు చేశారో తెలియదు, ప్రసాదం చేయించాను, వెళ్ళి అక్కడ ప్రసాదం పెట్టి ధ్యానం చెయ్యి అన్నది. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే తెలిసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి కారణ శరీరం, మహాకారణ శరీరం 2 ఇక్కడ దిగాయండి. అదేంటి, తిరుపతి అంత పవిత్ర క్షేత్రం కదా, వాళ్ళందరూ వస్తారు కదా, అదేంటంటే అక్కడ ఉన్నది ఎనర్జీ బాడీ, ఇక్కడ ఉన్నది కారణ శరీరం, మహాకారణ శరీరం. అంటే చూడండి, కాస్మిక్ వ్యాలీ అంటేనే ఆల్రెడీ ఇది అసెన్షన్ పిరమిడ్. ముక్తి మోక్షం పొందాలంటే ఇక్కడికి రావాలి, అదే ఆవిడ చెప్పింది కూడాను. సో కారణ శరీరం, మహాకారణ శరీరం అంటే ఇంకా అది ముక్తి మోక్షం పొందినట్లు అనమాట. అది వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు తప్పకుండా అక్కడ ధ్యానం చేయండి అందరూను. సో అది. ఆ తర్వాత లోపలికి వస్తే పత్రికారు ఈ కొండనేమో తయోబా హిల్ అని పెట్టారు పేరు. తయోబా హిల్, తయోబా గ్రహయాత్ర అనే బుక్ తప్పకుండా చదవకపోతే జనం వేస్ట్రా అంటారు ఆయన. సో యాక్చువల్లీ జీసస్ క్రీస్తు తయోబా ప్లానెట్లో ఒరిజినల్గా ఆయన అక్కడ ఉంటాడు. అక్కడ ఉండి ఆయన కాన్షియస్నెస్తో ఇక్కడ బాడీ తీసుకుంది జెరూసలం దగ్గర. సో అక్కడ చుట్టూ ముస్లిం కంట్రీస్ అన్నిని. జెరూసలం దగ్గర ఈ ఇజ్రాయెల్ చిన్న కంట్రీ అని ఎవరు ఓడించలేరు ఆ కంట్రీని, అంత పవర్ఫుల్ ప్లేస్ అది. అలాగే ఒక డిసెంబర్ నెలలో ఆమెకి జీసస్ కాన్షియస్నెస్ వచ్చి 104, 103, 104 ఫీవర్ అంట. ఆ ఫీవర్ తోటి ఆవిడ లేవలేని పరిస్థితిలో వచ్చి ఆ కొండ ఎక్కేసి ఆ మధ్యలో జీసస్ పిరమిడ్ దగ్గర అంతవరకు ఎక్కి, ఎలా ఎక్కిందో తెలియదు అంత ఫీవర్లో. ఈయన కాపలే, ఆయన కాపలా. అక్కడికి వెళ్ళిన తర్వాత కాళ్ళు అతుక్కుపోయండి అంతే. అక్కడ అతుకుపోయి నాకు ఇక్కడ పిరమిడ్ కావాలంటే, ఆ మధ్యలో ఎలా కడతామమ్మా, అసలు కిందనన్నా అయితే పర్లేదు, పోయిన పైన కడతామంటే కాదు ఇక్కడే అని, కాళ్ళు కదలట్లేదు అంటుకుపోయి అక్కడ. సరే ఇంక తప్పుతుంది, ఇంకా సరేలే కడతామంటే అప్పుడు కాళ్ళు కదిలేయి కిందకు వచ్చిందంటే. అలా జీసస్ వచ్చింది. అదే సంవత్సరంలో మొహమ్మద్, నా పిల్లలు ఉన్నాదా అని వాళ్ళకేం తెలియట్లేదు, ఇంకా జంతుగా చంపు తినడం అది నాన్ వెజ్ మానట్లేదు వాళ్ళు, నేను ఇక్కడ ఉంటానంటే అలా అది వచ్చింది. శివుడు పిఎంసి నుంచే చిన్న అనే అబ్బాయి, ఆయనకి విజన్ వచ్చిందంటే అక్కడ శివుడు కనబడుతుంది, నేను డొనేషన్ ఇస్తానమ్మా విగ్రహం అంటే, అది శివుడు వచ్చింది. అలా అన్ని వచ్చిన విజన్స్ ద్వారానే. ప్లస్ ఇంతకంటే అద్భుతమైన విషయం ఏంటంటే పైన అడామా కేవ్. అడామా అనే అతను ఇన్నర్ ఎర్త్ మాస్టర్. అంటే భూమి లోపల వాళ్ళకి, మనకి ఇండియా నుంచి ఇటు న్యూజిలాండ్, ఇటు ఆఫ్రికా అంత సరిపడా అంత పెద్ద ఖండం ఒకటి ఉండేదండి. ఆ ఖండంలో లెమోరియన్స్, అట్లాంటిస్ అని 2 జాతులు ఉండేవి. సో వాళ్ళిద్దరూ 5th dimension మాస్టర్స్. సో అందులో అట్లాంటిస్ వాళ్ళు ఒక నీటితోటి తయారు చేసిన బాటమ్ బాంబ్, అది వాళ్ళు తయారు చేస్తే వీళ్ళ మీద వేస్తారని భయపడి అడామా అనే ఆయన వాళ్ళ హైప్రీస్ట్ అనమాట. అక్కడ ఇంకా గురువులు శిష్యులు ఏముంటారు, అందరూ సమానమే అండి. సో ఆయన కాలిఫోర్నియా దగ్గర
నుంచి లోపలికి భూమిలోకి వెళ్ళి అక్కడ సిటీ ఏర్పరచుకొని అక్కడ ఉన్నాం, ఇక్కడ బాంబు వేస్తే చనిపోతాం అంటే కొంతమంది ఆయనతో వెళ్ళారు, మిగతా వాళ్ళంతా చనిపోయారు. ఆ ఖండం మొత్తం మునిగిపోయిందండి, కుమారి ఖండం. మన గూగుల్లో సో అక్కడ అమెరికాలో భూమిలోకి వెళ్ళిన ఆయన ఇక్కడ కాస్మిక్ వ్యాలీలో బయటకు వస్తున్నాడండి. మౌంట్ షస్తా నుంచి లోపలికి వెళ్ళారు, 850 కిలోమీటర్ల లోపల, మైల్ లోపల. అక్కడ నుంచి ఇంకెక్కడ వరలు ఎక్కడా లేదండి కడామా కేవ్, కాస్మిక్ వ్యాలీలోనే ఉంది. సో అక్కడి నుంచి వెళ్ళి ఆయన ఇక్కడ బయటకు వస్తున్నాడంటే ఆయన సరిపడే ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి రాగలుగుతున్నాడు. అది కాస్మిక్ వ్యాలీ యొక్క ప్రత్యేకత. సో ఇదంతా నరసింహస్వామి ఆల్రెడీ చెప్పారు. ఆయన ఇది ఈ పిరమిడ్ రావడం కూడా చుట్టూతో ఇందా చెప్పారు కదా మేడం, అలాగే ఒక స్టార్ షేప్లో అన్ని శక్తి క్షేత్రాలు ముందు వచ్చాయండి. ఈ పిరమిడ్ కట్టాలంటే అంత శక్తి దీనికి కావాలి కాబట్టి, లేకపోతే మిగతా చోట్లన్నీ ముందు పిరమిడ్ వస్తే తర్వాత మిగతా వస్తుంటాయి. కానీ ఇక్కడ ముందు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు పిరమిడ్ లేకపోతే నార్మల్గా కట్టగలిగాం, అంత పవర్ దీనికి కావాలి. అండ్ ఇది డైరెక్ట్గా ఈజిప్ట్ గిజా పిరమిడ్కి కనెక్టెడ్. అండ్ ఆ తులసి కోట అది మనం మక్కా మస్జిద్ కనెక్టెడ్. అలా అన్ని ఎనర్జెటికల్లీ అన్నిటి చోట్లకి కనెక్టెడ్. అంత పవర్ఫుల్ ప్లేస్ ఇది. మనకి రాబో కాలంలో అన్నీ తెలుస్తాయండి మొత్తం. సో ఇప్పుడు అందరూ సెలెక్ట్ చేయబడిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నాం. అందరూ అసెన్షన్గా అంటే ముక్తి మోక్షం పొందాలంటే కాస్మిక్ వ్యాలీలో అడుగు పెట్టాలి. అంతా చెప్పకూడదు.